నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే కవిత పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ అనే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరు పుట్టింది, మళ్ళీ పాత రోజులు రాబోతున్నాయని కూడా ఆమె చెప్తా ఉంది. మళ్ళీ ఉద్యమకాలం రోజులు వచ్చి టీఆర్ఎస్ పార్టీతో నేను తెలంగాణకు సామాజిక తెలంగాణ తెస్తానని కూడా చెప్తా ఉంది. అంటే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అదే తీసుకొచ్చిందంటే 1200 మంది బిడ్డలు ఈమె కూడా చంపుతుందా, లేకపోతే ఆర్టీసీ కార్మికులను ట్యాంకు బండి మీద బట్టలు ఇడ్చి కొట్టినట్టు కొట్టిపిస్తుందా, లేకపోతే నిరుద్యోగులకు ఎటువంటి నిరుద్యోగ వృత్తి కావచ్చు, వాళ్ళు అయ్యాబద్దాలు ఆడినట్లు దళితుడిని ముఖ్యమంత్రి ఎత్తని చేయనట్లు 3 ఎకరాల భూమి తీయనట్లు అలా నాన్నలాగా ఇన్నే అబద్ధాలు ఆడకుండా పార్టీ పెట్టిందా? ఏం చేస్తుంది ఆ టీఆర్ఎస్? ఏం చేసిందని ఈ టీఆర్ఎస్ ఏం చేస్తుంది? ఆ టీఆర్ఎస్ ఏం చేయలేదు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అలా ఆమెనే అంటుంది కదా, మా నాన్న పీకి కట్టలు కట్టిండి అంటుంది. పీకి మీ నాన్న పీకి కట్టలు కట్టినప్పుడు మీరేం పీకి కట్టలు కడతారు? మీ నాన్ననే అంత పెద్ద అనుభవం ఉన్న నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిండు, ప్రత్యేక పార్టీ పెట్టిండు, తెలంగాణ ఉద్యమకారుడు. అట్లాంటి పీక్ కట్టలు కట్టలేదు, నువ్వేం పీక్ కట్టలు కడతావు కవితమ్మ? అంటే తెలంగాణ ప్రజల్ని క్షమాపణ అడుగుతుంది కదా, నేను అంటే ఈ 9 ఏళ్ళు నేను చేసిన తప్పే కావచ్చు కానీ ఇప్పుడు నేను క్షమాపణ అడుగుతున్నాను కూడా చెప్తుంది. చెప్పమానండి. మొత్తం వీళ్ళ బంధువులు తెలంగాణ రాకముందు 2,000 మంది ఆస్తులు ఏమున్నాయి, ఇప్పుడు 2026 ఆస్తులు ఏమున్నాయి, ఆస్తులను ముందు తెలంగాణకి ఇచ్చేయండి. తెలంగాణ ప్రజలను దోసుకొని దాచుకున్న బ్యాంకులల్లో అవన్నీ తీయండి. ఎక్కడికి వెళ్ళొచ్చినాయి 100,000 కోట్ల ఆస్తులు? ఆ ఉద్యమంలో రాలేదా? ఎక్కడ కవితమ్మ అమెరికాలో జాబ్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్లో అదేంటి పార్లర్ పెట్టుకున్న కవితమ్మకు 1,000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? నీ తండ్రి పలుకుబడి వల్ల కాదా? నువ్వు పార్లమెంట్ సభ్యురాలు కాదా? ఈరోజు విద్య గురించి మాట్లాడుతున్నావు. నిజామాబాద్ పార్లమెంట్ ఎక్కడ బాత్రూంలో చెప్పు? నువ్వు 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నావు, 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నావు, ముఖ్యమంత్రి కూతురుకు ఉన్నావు. నిజామాబాద్ ఎన్ని బాత్రూంలు కట్టించింది అడుగుమనండి. బీసీ వాదం బహుజన వాదం, నేను బీసీ ప్రజలను బహుజన ప్రజలందరినీ కట్టగట్టుకొని నేను ముఖ్యమంత్రిని అవుతాను కూడా ఆమె చెప్తా ఉంది. బీసీ ప్రజలు కట్టగట్టి నువ్వెందుకు ముఖ్యమంత్రి అవుతావు? నువ్వు ఉన్నవే జనాభాలో 0.4%, నువ్వెందుకు ముఖ్యమంత్రి అవుతావు? తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఇదే అసలు టెక్నిక్. 0.4% ఉన్న కవితమ్మ ఎట్లా ముఖ్యమంత్రి అవుతుంది? 46% ఉన్న బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవు అంటే మీ నాన్న చేసినట్లు అబద్ధం ఆడతావు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు. నువ్వు కూడా బీసీ సామాజిక వర్గ న్యాయం చేస్తావు. నువ్వు చేసేది లేదు, ఏం లేదు. అది ఏదైనా దాచుకున్నాయి దోసుకున్నాయి అన్నీ ఉన్నాయి. అవి ఎట్లా బయట చేసుకోవాలని రాజకీయ ఉద్యమం. 4 కోట్ల ప్రజలకు కూడా అమ్మను అవుతాను కూడా చెప్తా ఉంది. 4 కోట్ల మందికి ఆల్రెడీ అమ్మలు ఉన్నారు. మాకు కొత్తగా అమ్మలు అవసరం లేదు, మళ్ళీ జైల్లోకి వెళ్ళి వచ్చిన అమ్మలు అవసరం లేదు మాకు. బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే బీజేపీ 8 మంది ఎంపీలు కూడా బానిసలు, వీళ్ళు దేనికి పనికిరారు, చాతగాని దద్దమ్మలు కూడా అన్నటువంటి పరిస్థితులు అనిపిస్తాం. ఆమె ఏ పదాలు వాడినా చెప్పలేను. వాళ్ళు మా వాళ్ళైతే తిహార్ జైలుకోలేదు, లిక్కర్ వ్యాపారాలు చేయలేదు, ఎక్కడ బానిసలుగా బతకలేదు. బీజేపీ ఎంపీలు అంటే ఒక వీరులాగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని గురించి కొట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రానికి వచ్చే ఏవైతే రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, మిగతా కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో మా 8 మంది ఎంపీలు కొట్లాట్లే వస్తున్నాయి. కాబట్టి ఆమె ఈరోజు కొత్తగానే కొత్త బిచ్చగాడు పొద్దురగనట్లు కొత్తగా పార్టీ పెట్టింది. కాబట్టి ఇంకా డబ్బులు ఉన్నాయి కదని ఇంకా రెండోది అన్నిటికన్నా అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మహిళగా అడ్వాంటేజ్గా వాడుకుంటున్నది ఆ పదాలు. అట్లాంటి పదాలు మీ నాన్నని పీక్ కట్టలు కట్టినవారు అన్నవు చూడు. మీరు ఆమె కూడా అన్నది కదా, వాళ్ళ అన్నకి ఏం తెలియదు. మరి ఆ పీకినోని ఎందుకు పెట్టినావు వర్కింగ్ ప్రెసిడెంటు? ఏం తెలియని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు పెట్టినరు? కాబట్టి ఇందేం లేదు. ప్రభావం ఏమైనా ఉండబోతుందా తెలంగాణ రాజకీయాల్లో రానున్నటువంటి రోజుల్లో? నాకున్న అంచనా ప్రకారం నాకు తెలిసి ఇప్పుడెవరో మా ప్రెసిడెంట్ అన్నట్లు కేఏ పాల్ పార్టీ లాగానే అవుతుందని అనుకుంటున్నాను. ఇది పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఏదైతే రానున్నటువంటి రోజుల్లో కవిత పార్టీ కేఎల్ పాల్ పార్టీలా మారబోతా ఉంది. ఎవరు అంత పట్టించుకోబోరు. ఇది పెద్ద జోకర్ పార్టీ. దీనికి సంబంధించినటువంటి రానున్నటువంటి రోజుల్లో ఎవరు కూడా దీన్ని అంత ఆదరించే పరిస్థితి లేదు. కేసీఆర్ని కేటీఆర్ని అవమానించినట్లే రానున్నటువంటి రోజుల్లో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గతంలో 1200 మందిని చంపిందో ఇప్పుడు రానున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అదే పరిస్థితి ఉండబోతుంది. కాబట్టి ఎవరు కూడా ఆమె నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆమెనంత మేము పట్టించుకోవట్లేదని కూడా పైడి రాకేష్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సైన్య స్థాపించినటువంటి కవిత గారు ఏ విధంగా పోరాడతారు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఆమె మరి కీలక పాత్ర పోషిస్తారో, ఏ విధంగా ఉండబోతుందో కూడా చూద్దాం. చూస్తూనే దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ బీజేపీ భవన్, హైదరాబాద్.